ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ అన్ని తీసుకుంటానండి. కానీ కొన్ని పాయింట్స్ మీద నేను కొన్ని ఏరియాస్‌ని నేను స్కిప్ చేసున్నాను. పర్టిక్యులర్‌గా జియోగ్రఫీ ఏరియాలో. సో, నేనది మీకొక్కసారి చూపిచ్చిన తర్వాత నేను మీ డౌట్స్ గాని ఏమన్నా ఉంటే నేను తీసుకుంటాను. ఓకే. సో, అంటే మీరు ఆల్రెడీ నా స్ట్రాటజీ వీడియో చూసుంటారు. నేను జియోగ్రఫీ మీద లైక్ జియోగ్రఫీకి కొంచెం ప్రయారిటీ కొంచెం తగ్గించి ఇచ్చాను. బట్ ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నానండి జియోగ్రఫీలో. హలో యా ఇక్కడ ఫిజికల్ అండ్ జనరల్ జియోగ్రఫీ చాలా లెంతీ అండి. ఓకే. సో మీరు ఇండియన్ జియోగ్రఫీ కానీ మీరు టార్గెట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కానీ టైం కానీ ఎక్కువ లేకపోతే మాత్రం బెటర్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మాత్రం చూసుకోండి. నేను ఈ పాయింట్ నా వీడియోలో చెప్పడం అంటే మర్చిపోయాను. బట్ ఈ 2 ఏరియాస్ మీరు కానీ జియోగ్రఫీలో ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ నుండి ఎంత వచ్చినా ఒక 10 మార్క్స్ లేదంటే 12 మార్క్స్ మాక్సిమం అనుకుందాం. ఓకే. బట్ ఎకనామిక్ జియోగ్రఫీ మన కాస్ట్ బెనిఫిట్ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. మనం పెట్టే టైంకి మనకు వచ్చే రిటర్న్స్ బాగా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దీనికి సోర్సెస్ గురించి కానీ మీరు ఆలోచిస్తే 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఉంది ఇంగ్లీష్ మీడియంకి. ఓకే. 2 బుక్స్ ఉంటాయి, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ అని చెప్పి. సో ఆ ఒక్క బుక్ సరిపోతుంది 12th క్లాస్ ఎన్సీఆర్టీ. అండ్ ఏపీ రిలేటెడ్ గా మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, సోషియో ఎకనామిక్ సర్వే సరిపోతుంది మోస్ట్లీ. ఓకే. ఎందుకంటే ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో కంప్లీట్లీ మనకి మన సోషియో ఎకనామిక్ సర్వేలో కనిపిస్తుంది. లేదంటే మనకి ఏదైనా మీకు కానీ ఏదైనా షార్ట్ మెటీరియల్స్ కానీ దొరికితే పర్టికులర్ గా న్యాచురల్ రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఓకే, అగ్రికల్చర్ కానీ లేదంటే ఏ ఏరియాలో ఏ అగ్రికల్చర్ అంటే ఏ క్రాప్స్ పండిస్తున్నారు కానీ వీటి గురించి, ఇంకా హ్యూమన్ డెవలప్మెంట్, ఇంకా ఈ టాపిక్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే. హ్యూమన్ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లు ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. డెమోగ్రాఫిక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, సెక్స్ రేషియో ఎలా ఉంది, లేదంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే వర్క్ చేసే వాళ్ళ ఏజ్ గ్రూప్స్ అంటే 15 to 59 అనుకుంటే ఎంతమంది ఉన్నారు ఏపీ స్టేట్ లో కానీ ఇండియాలో కానీ, అర్బనైజేషన్ యొక్క పర్సంటేజెస్ కానీ, మైగ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మైగ్రేషన్ జరుగుతుంది అర్బన్ టు రూరల్ కానీ, లేదా ఇక్కడ ఉంటుంది మైగ్రేషన్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అనమాట. లైక్ పుష్ ఫ్యాక్టర్ అని, పుల్ ఫ్యాక్టర్స్ అని, ఇలాంటి కొన్ని చిన్న చిన్న టెర్మినాలజీస్ ఉంటాయి. ఓకే. సారీ, రేషియల్, ట్రైబల్ అండ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ లో మీరు ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు దీన్ని కొంచెం లింక్ చేసుకొని చదవండి. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే మనకి రేషియల్, ట్రైబల్ అండ్ రిలీజియస్ లో మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారు ఈ హిందూయిజంలో కానీ సిక్కిజంలో కానీ, లేదంటే రేషియల్ కింద చూసుకుంటే అండ్ ట్రైబ్స్ కింద చూసుకుంటే ఏ ట్రైబ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది ఇండియా వైడ్, అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ఎన్ని ట్రైబ్స్ ఉన్నారు, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఉంది, లేదంటే వాళ్ళ యొక్క కమిషన్స్ ఉంటాయి, దేవదార్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. ఓకే. అలాంటి కమిషన్స్ కానీ ఇవి కానీ కొంచెం టార్గెట్ చేసుకుంటే ఇక్కడ మీకు కాస్ట్ టు బెనిఫిట్ రేషియో బాగుంటుంది. ఓకే. సో మెయిన్ అది నా పాయింట్ చెప్దాం అనుకుంది. సో ఇంకా ఒక చిన్న పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తాను, కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చాను. సో ఫస్ట్ పాయింట్, ఇంకోటి టెస్ట్ సిరీస్ గురించి మన గ్రూప్ లో నేను చూస్తూ ఉన్నాను డిస్కషన్స్. ఆ టెస్ట్ సిరీస్ ఈ టైంలో చేస్తే సరిపోతుందా, లేదంటే ఈ క్లాసెస్ వింటే సరిపోతుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. నా మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఏ టెస్ట్ సిరీస్ అయినా తీసుకోండి. ఓకే. బట్ మీ యొక్క ఎఫర్ట్స్ అనేది కంప్లీట్లీ టెస్ట్ సిరీస్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మనం ఇప్పుడు పెట్టే టైం టెస్ట్ సిరీస్ మీద పెడితే వాళ్ళన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఇస్తారు, సో సరిపోతుంది అనుకుంటారు. కానీ అన్ని టెస్ట్ సిరీస్ యొక్క క్వాలిటీ ఒకటేలా లేవు. ఎందుకంటే కొన్ని పీవైక్యూస్ ని డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. బట్ పీవైక్యూస్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. లైక్ యూపీఎస్సీ నుండి కానీ లేదంటే గ్రూప్ 1 నుండి కానీ, బట్ ఆ ఏరియాస్ నుండి రావాలనే లేదు. సో నేను చెప్పేది ఏంటి అంటే టార్గెట్ చేసుకుంటూ 1 by 1 వెళ్తూ అక్కడ మనం ఏదైనా క్వశ్చన్స్ తీసుకోవడానికి ఏ టెస్ట్ సిరీస్ యొక్క మెటీరియల్ హెల్ప్ అయినా, ఇట్స్ నాట్ దట్ ఏదో ఒక టెస్ట్ సిరీస్ పేరు నేను చెప్పను, బట్ ఏ టెస్ట్ సిరీస్ పేరు అంటే ఏదైనా టెస్ట్ సిరీస్ మన ఇన్ లైన్ విత్ గ్రూప్ 2, ఓకే, అంటే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ కంప్లీట్ గా, ఇంకొక చిన్న పాయింట్ చెప్తా, కంప్లీట్ గా యూపీఎస్సీ లెవెల్లో అంత టఫ్
పేపర్ అయితే ప్రిపేర్ చెయ్యరు గ్రూప్ 2కి. మనకి 2019లో జరిగిన గ్రూప్ 2 ఉంది కదా, సిమిలర్ టు దట్ ప్యాటర్న్ లో వెళ్తుంది. కానీ కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ మీరు 2023 క్వశ్చన్ పేపర్ చూస్తే యూపీఎస్సీ ప్రీవియస్ అంటే 2016 టైంలో యూపీఎస్సీ స్టేట్మెంట్స్ అండ్ అసర్షన్స్ ఈ టైప్ లో క్వశ్చన్స్ అడిగేది. బట్ యూపీఎస్సీ ఆ ట్రెండ్ ని వదిలేసింది. బట్ గ్రూప్ 1 ఆ ట్రెండ్ ని పట్టుకుంది. సో మీకు గ్రూప్ 1 అంటే రీసెంట్ గా కాకపోయినా 2019 కానీ లేదంటే అంతకుముందు నోటిఫికేషన్ లో జరిగిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో అలాగా గ్రూప్ 2 వచ్చే ఛాన్స్ ఉంది. దట్ మీన్స్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం స్టేట్మెంట్స్ రిలేటెడ్ గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎలిమినేట్ చేసి మనం చెయ్యాల్సిన క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ధైర్యంగా ఉండండి అంతే. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ 150 క్వశ్చన్స్ కి 150 క్వశ్చన్స్ అలా ఇవ్వరు. అలా ఇచ్చారు అంటే మనకి 2.5 గంట కాదు 5 గంటలు ఇచ్చినా చాలదు. అంటే 5 గంటలు కాదు, బట్ 3 to 4 hours పడుతుంది ప్రతి క్వశ్చన్ అలా కానీ యూపీఎస్సీ లెవెల్లో ఇస్తే. బికాస్ ఇది మన స్టేట్ ఎగ్జామ్ రాస్తున్నాం, మన యొక్క లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి పేపర్ సెటర్ కి తెలుసు. అండ్ ఆ అవగాహన లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఎలా అంటే అలా తయారు చేయరు. అలా తయారు చేశారంటే పేపర్ చాలా టఫ్ గా ఉంటుంది. 50 మార్క్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోకర్లా. స్మాల్ ఎగ్జాంపుల్, 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్ జరిగింది. ట్రెండ్ కి సంబంధం లేకుండా కొత్త ప్యాటర్న్ లో క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఓకే, నా ఒపీనియన్ లో నా యొక్క ఎక్స్పీరియన్స్ తో చూసుకుంటే, అండ్ నేను ఆ ఎగ్జామ్ రాసాను కాబట్టి క్వాలిఫై అయ్యాను కాబట్టి చెప్తున్నా, మోస్ట్లీ 80ని మించి కట్ ఆఫ్ ఉండదు. జనరల్ కట్ ఆఫ్ 80 మార్క్స్ 200కి. సో మనం జరిగే ట్రెండ్ ని కొంచెం అనలైజ్ చేసుకుందాం. అలా అని చెప్పి కంప్లీట్ గా కూడా వదిలేయద్దు గ్రూప్ 2కి. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇది నా పాయింట్. నేను టెస్ట్ సిరీస్ గురించి నేను కొంచెం మార్కెట్ లో కనుక్కున్న దాన్ని బట్టి నేను ఒక 3 టెస్ట్ సిరీస్ అయితే నేను విన్నాను అండ్ బాగున్నాయి అని చెప్పి నేను కనుక్కున్నాను. కొంచెం మనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. ఫర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సివిక్ సెంటర్ ఒకటి బాగుందని విన్నాను, అండ్ అమిగోస్ అని ఒకటి బాగుందంట, అండ్ ఆస్పిరెంట్స్ ఐఏఎస్ అని చెప్పి ఈ 3 టెస్ట్ సిరీసెస్ కొంచెం క్వాలిటీ బాగుంది అని విన్నాను. ఓకే, బట్ నేను కంప్లీట్ గా టెస్ట్ సిరీస్ దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, క్వశ్చన్స్ ని ఎలా చూడొచ్చు, మీ యొక్క ప్రిపరేషన్ లో టెస్ట్ సిరీస్ ని ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అని నేను ఒక వీడియో అయితే తీస్తాను. అది నేను పోస్ట్ చేస్తాను ఒక 2-3 days లో అండి. సో నౌ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు అడగండి, నేను డిస్కస్ చేద్దాం 1 by 1. ఓకే, హలో సుభాష్ గారు చెప్పండి. బ్రో, ఇది హ్యూమన్ జాగ్రఫీలో సెన్సస్ 2011 చూస్తారా? ఏమైనా రీసెంట్ గా 2023 ఉంది కదా, అది చూస్తారా? 2023 ఇంకా మనకి ఎక్కడ రిలీజ్ అయింది గవర్నమెంట్ వైపు నుండి? ఆహా, కాలేదు. అదే ఆ డౌటే అడుగుతున్నా. పాతదే అట్లా ఏదైనా ఒక అథెంటిక్ సోర్స్ అయితే వాళ్ళు ఇస్తారు బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గవర్నమెంట్ వైపు నుండి జరిగే సెన్సస్, లేదంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే జరిగింది కదా, నేషనల్ హెల్త్ సర్వే, ఫ్యామిలీ హెల్త్ సర్వే, నాకు ఒకసారి నేమ్ గుర్తు రావట్లా. ఈ సర్వేస్ జరుగుతాయి కదా, అది గవర్నమెంట్ నుండి వచ్చిన సోర్సెస్ కాబట్టి వాటి నుండి ఇచ్చిన స్టాట్స్ కానీ డేటా కానీ అథెంటిక్ గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఎవరో ఒకళ్ళు వచ్చేసి లేదంటే లైక్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఏదైనా సర్వేలు చేసేసి ఇప్పుడు మన ఇండియా యొక్క పాపులేషన్ నెంబర్ 1 అయింది. ఓకే, సో ఆ నెంబర్ 1 అయిందని చెప్పింది ఎవరు? వరల్డ్ బ్యాంక్ కానీ ఇవి. సో ఆ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఏ సోర్స్ నుంచి చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. బట్ మోస్ట్లీ 2011 మీదే వెళ్తుంది. ఎందుకంటే రీసెంట్ గా అయితే మనకి సెన్సస్ జరగలేదు. లేదంటే వాళ్ళు అడిగేటప్పుడు స్పెసిఫిక్ గా అడుగుతారు. ఓకే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ 5 జరిగింది. ఓకే, 4 పోయి 5 వచ్చేసింది ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో అలా వాళ్ళు మెన్షన్ చేసి ఖచ్చితంగా అడుగుతారు. అదే మనకి ఇండియన్ సొసైటీ ఇంకా హ్యూమన్ జాగ్రఫీ సిలబస్ ఉంది కదా, దానిలో ఏమైనా బిట్స్ అదే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పడొచ్చేమన్నట్టు అడుగుతున్నాను బ్రో. మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సిలబస్ లో క్రాస్ అంటే ఇంటర్ రిలేషన్ ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్ కి. దాన్ని మనం పట్టుకోగలిగితే 2 areas ని కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇండియన్ సొసైటీ గురించి కొంచెం ఎవరో అడిగారు కూడా, నేను ఒక్కటి స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఒకసారి చెప్పండి. పైన చెప్పేసి నేను ఒకసారి వెళ్తాను. 1 minute. ఓకే, యా. సో
నేను ఈ ఏరియా గురించి నేను ఒకసారి చెప్తాను. అంటే ఒకళ్ళు అడిగారు ఇండియన్ సొసైటీని మనం ఎలా చదవచ్చు, ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని అడిగారు. ఫస్ట్ చిన్న పాయింట్ చెప్తున్నా, ఈ ఏరియాలో మీకు త్వరగా వర్క్ అయిపోతుంది. ఓకే, మీరు 1 డేలో కూడా కంప్లీట్ చేయొచ్చు, లేదంటే 2 days లో కంప్లీట్ చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యామిలీలో మనం చదివేటప్పుడు మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఓకే, ఆ టెర్మినాలజీస్ వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పేట్రియార్కీ, మెట్రియార్కియల్, పాలిగమి ఇలాంటివి ఉంటాయి చూసారా, మీరు అన్ని బట్టి కొట్టడానికి ట్రై చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. పేట్రియార్కీ ఇలాంటి ఇంగ్లీష్ టెర్మినాలజీస్ ని పట్టుకోండి. ఇండియన్ సొసైటీలో మీకు హెల్ప్ అయ్యేది ఏంటి అంటే, స్మార్ట్నెస్ ఎక్కడ వస్తుందంటే, మనం ఎప్పుడైతే బట్టి కొట్టుని ట్రై చేస్తామో అప్పుడు చాలా టఫ్ అయిపోతుంది సబ్జెక్ట్. మనం ఇంగ్లీష్ తో అంటే గేమ్ ఆడొచ్చు అని నేను చెప్పలేను, బట్ యా ఆల్మోస్ట్ మనకి ఇంగ్లీష్ కానీ కొంచెం అప్లికేషన్ ఆఫ్ అవర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ అక్కడ పెట్టామంటే మనం ఈజీగా కొంచెం ఎలిమినేట్ చేసుకుంటూ ఆప్షన్స్ ని డిడక్ట్ చేసుకోవచ్చు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఈ ఫస్ట్ పార్ట్ చాలా త్వరగా అయిపోతుంది. ఓకే, బట్ కొన్ని పాయింట్స్ ని మాత్రం మీరు హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి నా నోట్స్ లో చూసి చెప్తున్నాను ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ సొరోరల్ పాలిగమి అని కానీ, లేదంటే కొన్ని డేటాస్ ఉంటాయి లైక్ ఫ్యామిలీ స్ట్రక్చర్ యాజ్ పర్ సెన్సస్ కానీ, ఎలాగా రూరల్లో ఎంత ఉంది లేదంటే అర్బన్ లో ఎంత ఉందని కానీ, పాలియాండ్రీకి, పాలిగైనీకి ఇలాంటి చిన్న చిన్న టెర్మినాలజీస్ ఉంటాయి. వాటిని బాగా కొంచెం చూడండి. అండ్ ఆల్సో 1 minute, కొన్ని డిఫరెన్సెస్ బాగా చూసుకోండి. క్లాన్స్ కానీ లేదంటే జాతి అంటే ఏంటి, ఇట్లా కొన్ని పర్టికులర్ గా ఏమైనా డెఫినేషన్స్ అడిగినప్పుడు మనకి ఆ డిఫరెన్షియేట్ చేయడానికి ఈజీగా ఉండాలి. సో నా ఒపీనియన్ లో అయితే ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ చాలా త్వరగా అయిపోతుంది. మీరు దీని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయొద్దు, బట్ చేసేటప్పుడు మాత్రం ప్రొడక్టివ్ గా ప్రతి లైన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్ చేసుకోండి. ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉండవు, మనం గుర్తు పెట్టుకోలేనని పాయింట్స్ ఏమి ఉండవు. కొన్ని మాత్రమే కొంచెం టఫ్ గా ఉంటాయి, అవి మళ్ళీ రివిజన్ జరగాలి. ఎందుకంటే టెర్మినాలజీస్ కానీ ఏమైనా కమిషన్స్ వస్తుంటాయి. ఓకే, దేవదార్ అని, ఉమెన్ అని, ఇంకా కొన్ని ఉన్నాయి, వెంటనే గుర్తు రావట్లేదు. యా, సో కొన్ని కమిషన్స్ వస్తుంటాయి, ఆ కమిషన్స్ ని హైలైట్ చేసుకుంటూ ఉండండి. ఏమన్నా ఇయర్స్ రిలేటెడ్ డేటా కానీ ఏదైనా వచ్చినప్పుడు హైలైట్ చేసుకొని ఒక షార్ట్ నోట్స్ లో రాసేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా, ప్రతి లైన్ ని అర్థం చేసుకోవాలి, ఎక్కువ టైం అయితే ఇన్వెస్ట్ చేయొద్దు ఈ ఏరియాలో. ఓకే, అండ్ ఇది కూడా కాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం ఇవన్నీ కూడా మనకి చాలా బేసిక్. కమ్యూనలిజం అంటే ఏంటి, ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ పొలిటిక్స్ కోసం లేదంటే ఎవరైనా రెచ్చగొడితే మనకి జరిగే క్లాషెస్ కానీ వీటినే రీజనలిజం అంటే, రీజనలైజేషన్ అంటే మనకి ఇట్లా ఇప్పుడు స్టేట్స్ ఫామ్ అయినాయి కదా, ఇప్పుడు తెలంగాణ ఇట్స్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రీజనలిజం. ఓకే, ఇట్లా క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి, వాటిలో రిలేటెడ్ గా ఆర్టికల్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, చైల్డ్ లేబర్ గురించి ఆర్టికల్స్ ఉన్నాయి, మనకి ఫండమెంటల్ రైట్స్ లో కూడా ఉంది. ఓకే, సో ఇలాగా ఏమైనా స్కీమ్స్ ఉన్నా లేదంటే యాక్ట్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ SC STC రిలేటెడ్ గా అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. ఓకే, అన్టచబిలిటీ యాక్ట్ ఉంది. ఇలాంటి యాక్ట్స్ అండ్ ఇయర్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, అన్టచబిలిటీ యాక్ట్ 1955 అనేది కానీ, ఓకే, లేదంటే ఈ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఎందుకంటే మీరు కానీ ఒకసారి చూసుకుంటే గ్రూప్ 2 లో ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయిందని చెప్పి అడుగున్నారు 2019 క్వశ్చన్ పేపర్ లో. సో ఈ ఏరియాస్ ఎలాగో టాపిక్స్ ఉన్నాయి కాబట్టి యాక్ట్స్ కొన్నే ఉంటాయి. హిందూ రిలేటెడ్ గా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈ యాక్ట్స్ కి డేట్స్ అంటే ఇయర్స్ ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మనకుంది కొన్నే యాక్ట్స్ లేదా లాస్ అనుకోండి, ఈ లెజిస్లేషన్స్ కొన్నే ఉన్నాయి కాబట్టి మనం ఆ ఇయర్స్ కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి. అండ్ లాస్ట్, ఓకే, ఇది కొంచెం ఓపెన్ ఎండెడ్ టాపిక్, మీరు ఎక్కడి నుండైనా అడగచ్చు. ఇట్స్ నాట్ దట్ మన దగ్గర ఉన్న మెటీరియల్ నుండనే అన్ని స్కీమ్స్ అన్ని పెట్టేశారని మనం చెప్పలేం, ఎక్కడి నుండైనా అడగచ్చు. బికాస్ ఇవి పాలసీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ నుండి కానీ మన యొక్క స్టేట్ రిలేటెడ్ గా. ఓకే, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ బాడీస్ ఫర్ ఇది టార్గెట్ చేయండి, ఇది త్వరగా అయిపోతుంది. పాలిటీ సబ్జెక్ట్ తీసుకోండి, లక్ష్మీకాంత్, ఒక్కసారి ఇవి చూసుకోండి. ఓకే, బాడీస్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లైక్ ఫండమెంటల్ రైట్స్ లో మనకి అన్టచబిలిటీ ఆర్టికల్ 17 ఉంది, లేదంటే రైట్ టు లైఫ్ కింద కూడా ఇవి చూడొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవ్వచ్చు, లేదా మనకి రిలీజియస్ ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఓకే, 25 to 28, 29, 30 ఆర్టికల్స్, ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో స్పెషల్ బాడీ
ఫర్ లాంగ్వేజెస్ కానీ 350A కానీ ఇలాంటి ఆర్టికల్స్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, వాటిని వరకు టార్గెట్ చేయండి. ఓకే, సో కొంచెం పాలిటీ ఇక్కడ మిక్స్ అవుతుంది, కానీ కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, వాటిని కంపల్సరీ మాత్రం మీరు యూస్ చేసుకోండి. ఓకే, సో ఇది ఇండియన్ సొసైటీకి మీరు టార్గెట్ చేయాల్సిన విధానం. మీకు ఎక్కువ టైం తీసుకోదు, బట్ స్కోరింగ్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి స్కోర్ చేసుకోవచ్చు యాక్చువల్గా. చేసిన తర్వాత ఎక్కడైనా మీకు మంచి మెటీరియల్ దొరికితే ఒకసారి చూసుకోండి, అంటే MCQ టైప్లో. మళ్ళీ కొత్త మెటీరియల్స్ ఏం చదవదు, ఒక్క మెటీరియలే చదవండి. సో దిస్ ఈజ్ ఫర్ ఇండియన్ సొసైటీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను. అండ్ ఒక చిన్న పాయింట్ అండి, నన్ను కొంచెం మంది అడుగుతున్నారు, పబ్లికేషన్స్ ఉన్నాయి SS పబ్లికేషన్స్ అని, ఇలాగా కంప్లీట్ గ్రూప్ 2కి రిలేటెడ్ ఒక సింగిల్ బుక్ ఉంది, అది చదివితే సరిపోతుందా అని అడిగారు. నా ఒపీనియన్లో అయితే ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. ఎందుకంటే మీకు బేసిక్స్ అడిగినప్పుడు బేసిక్ లెవెల్లో చదువు, అంటే గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఏదైనా మన యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇట్స్ నాట్ దట్ మనకి తెలియాలనే కాదు ఆ క్వశ్చన్, మనకి బేసిక్ నాలెడ్జ్ అప్లై చేస్తే మనకి ఎలిమినేట్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు SS పబ్లికేషన్ లాంటి పెద్ద బుక్స్ చదివేటప్పుడు మీరు ఎక్కువ పట్టి కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కన్ఫైన్ చేసేస్తుంటారు ప్రతి లైన్ ని. ఇప్పుడు జాగ్రఫీ లాంటి సబ్జెక్టు, హిస్టరీ లాంటి సబ్జెక్ట్ లో ఇట్స్ నాట్ దట్ ప్రతిదీ డేటా ఓరియంటెడ్ గానే కాదు, కొన్ని ఎలిమినేట్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేయాలి అంటే ఇప్పుడున్న మారుతున్న ట్రెండ్స్ ని బట్టి మనకంటూ మనకు ఒక క్లారిటీ ఉండాలి కాన్సెప్ట్ మీద, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మీద ఐడియా ఉండాలి. సో నేను అందుకే స్మార్ట్ వే అంటే మీరు SS పబ్లికేషన్స్ కాదు, స్మార్ట్ వే అంటే మీరు యూట్యూబ్కి వెళ్ళండి, లేదంటే ఏదైనా కంపైలేషన్స్ ఉంటాయి, వీడియోస్, క్రాష్ కోర్సెస్ ఉంటాయి, వాటిని ఎవరైనా మంచి లెక్చరర్ కానీ ఎవరైనా చెప్పినప్పుడు వినేదానికను ఒక షార్ట్ కట్ చేసేసి ఒక లైన్ ని ఒక 3-4 పేజెస్ ని కలిపి 1 పేజో లేదా హాఫ్ పేజ్ లో పెట్టేసినప్పుడు మొత్తం డేటా అంతా కంప్రెస్ అయిపోతుంది. సో దాని వైపు నుండి మనం బట్టి కొడితే తప్ప మనం ఏం చేయలేము. అలా ఎంతవరకు బట్టి కొడతారు ఇంత వ్యాస్ట్ సిలబస్ లో అనేది నాకు చిన్న పాయింట్. ఓకే అండి, ఇంకా నేను నా పాయింట్స్ అయిపోయినాయి. సో ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను అందరినీ నేను అన్మ్యూట్ చేసే ఉన్నానండి. జస్ట్ అన్మ్యూట్ చేసుకొని అలో చేసే ఉన్నాను అందరికి. జస్ట్ అన్మ్యూట్ చేసి అడగండి. పర్లేదండి, అడగండి. ఇక్కడ ఎవరు ఏమనుకోరు. ఇంత సైలెంట్ గా ఉన్నారు ఇంతమంది అండి. హలో సార్, టెస్ట్ సిరీస్ బాగుంటుంది అన్నారు కదా, అవి నేను మిస్ అయ్యానండి, కొంచెం రిపీట్ చేయగలరా? యాక్చువల్ గా అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే టెస్ట్ సిరీసెస్ చదవాలి అంటే టెస్ట్ సిరీస్ చేయాలి కదా కంపల్సరీ అనే ఫీలింగ్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ ని ఇంక్లూడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ చేయాలి. సో నేను మార్కెట్ లో కనుక్కున్న దాన్ని బట్టి, బికాస్ నేను కొంతమంది కనుక్కున్న దాన్ని బట్టి, సో ఒక 3 టెస్ట్ సిరీసెస్ అయితే బాగున్నాయి అని విన్నాను. అమిగోస్ ఒకటి, ఆస్పిరెంట్స్ IAS ఒకటి, అండ్ సివిక్ సెంటర్. ఈ మూడిట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 ఉన్నాయి అంట. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హలో చెప్పండి. హలో హలో, వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు ఇండియన్ సొసైటీకి స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ సెంట్రల్ స్టేట్ చదివితే సరిపోతుంది, మొత్తం కంప్లీట్ గా మొత్తం టాపిక్స్ అన్ని చదవాలా? అంటే అక్కడ మీకు అంటే ఇప్పుడు మీరు సిలబస్ చూస్తే అక్కడ అంత ఇబ్బంది పడే టాపిక్స్ ఏమున్నాయి మనకి, అంటే అంత టైం టేకింగ్ టాపిక్స్ ఏమున్నాయి అంటే అంటే నేను చెప్పండి. ఓవరాల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ మొత్తం చదివి వెల్ఫేర్ స్కీమ్స్ సెంట్రల్ స్టేట్ చదివితే కవర్ అయిపోతుందా అని అడుగుతున్నాను, మొత్తం టాపిక్స్ అన్ని కాకుండా. నా ఒపీనియన్ ఇండియన్ సొసైటీ లాంటి ఏరియాని మిస్ చేయొద్దండి, సెలెక్టివ్ రీడింగ్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే మనకి హార్డ్లీ కొన్ని టాపిక్సే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు హిస్టరీ లాంటి ఏరియా చూసుకుంటే ఓపెన్ ఎండెడ్ టాపిక్స్ మీకు సిలబస్ నుండి. ఒకసారి మీరు మ్యూట్ చేయరా, బాగా డిస్టర్బెన్స్ ఉంది. హిస్టరీ లాంటి టాపిక్స్ అంటే ఓపెన్ ఎండెడ్ టాపిక్స్, మీరు సిలబస్ లో ఉన్నట్టే క్వశ్చన్స్ వస్తాయని మనం నమ్మలేం. ఓకే,
ఎక్కడి నుండైనా అడగచ్చు. మనం ఎందుకు అడిగారని మనం ఎవరిని క్వశ్చన్ చేయలేం. కానీ ఇండియన్ సొసైటీ అనేది కొంచెం మనకి కన్ఫైన్డ్ ఉంది సిలబస్. ఇలాంటి ఏరియాస్ లో మనకి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఏరియాస్, ఇలాంటి ఏరియాస్ మాత్రం మీరు, నా ఒపీనియన్ లో అయితే బెటర్ టు రీడ్ ఎవ్రీథింగ్. తక్కువ టైంలో అయిపోతుంది. జస్ట్ అర్థం చేసుకోవటమే మనకి వాట్ ఈస్ వాట్ అంటే, రీజనలైజేషన్ అంటే ఏంటి, కమ్యూనలిజం అంటే ఏంటి, కమ్యూనల్ రైట్స్ కూడా అన్ని కమ్యూనల్ రైట్స్ గుర్తు పెట్టేసుకొని బట్టి కొట్టచ్చు. కొన్ని ఇంపార్టెంట్ కమ్యూనల్ రైట్స్ ఉంటాయి, వాటి యొక్క డేట్స్ అంటే ఇయర్స్ గుర్తు పెట్టుకోండి. మోస్ట్లీ కమ్యూనల్ రైట్స్ లాంటి అంటే కొంచెం పొలిటికల్ ఇష్యూస్ లాంటి క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉండవు. సో రీజనలైజేషన్ అడుగుతారు కానీ కమ్యూనల్ రైట్స్ గురించి అడిగే ఛాన్సెస్ తక్కువ. రీజనలైజేషన్ అనేది ఏంటంటే అది పాలిటిక్ కూడా రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి స్టేట్ స్పెసిఫిక్ గా ఇక్కడ కంబైన్డ్ పీపుల్ అంటే ఒక ఏరియా ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అది డిఫరెంట్ ఉంటుంది. సెసెషనిస్ట్ పాలసీస్ కానీ అంటే ఏరియాస్ కానీ లేదంటే కమ్యూనల్ రైట్స్ గురించి కానీ అడిగే ఛాన్సెస్ తక్కువ. ఏ ఇయర్ లో జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, సీక్వెన్స్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ ఇలాంటివి అడగరు నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ అడగపోవచ్చు. ఓకే, సో జస్ట్ అన్ని ఏరియాస్ చూడండి. ఇండియన్ సొసైటీ మాత్రం నేను నార్మల్ గా చెప్పను, అలా టార్గెట్ చేయమనే చెప్తాను. బట్ ఇక్కడ టార్గెటింగే ఇది మనం స్కోర్ చేసుకోవడానికి, అందుకు చెప్తాను. ఓకే బ్రో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? హాయ్ అండి. ఆ, లైక్ అది 50 days లోపు అని నేను పోస్ట్ పెట్టాను కదా అది గ్రూప్ లో. ఉమ్. లైక్ 50 days లో ఏది టార్గెట్ చేస్తే బెస్ట్? లైక్ కాన్సెప్ట్ వైజ్ అన్ని బుక్స్ లో కవర్ చేసి టెస్ట్ సిరీస్ రాయాలా, లేకపోతే వీడియోస్ కూడా చూడాలా? అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నేను ఒకటి చెప్తా, మీకు బేసిక్స్ లేకుండా టెస్ట్ సిరీస్కి వెళ్తే మీకు ఎంతవరకు అర్థమవుతుంది? అంటే డైరెక్ట్ టెస్ట్ సిరీస్ కాదండి, అది ఉమ్. కాన్సెప్ట్ తర్వాత అంటున్నాను నేను. కాన్సెప్ట్ చదివిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ మీరు ఈ టైంలో ఇప్పుడు మీరు ఇనీషియల్ ఫేజ్ లో ఉంటే మాత్రం మీరు ఇన్ని ఏరియాస్ ని కవర్ చేయడం చాలా కష్టం. అవును కదా? ఓకే. సో నా ఒపీనియన్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అంటే కంప్లీట్ అన్ని టెస్టులు రాయటం కాకుండా మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఎలా బ్యాలెన్స్ చేస్తారంటే, ఇప్పుడు నుండి ఎన్ని వీక్స్ ఉన్నాయి మనకి ఎగ్జామ్ కి? అట్లీస్ట్ ఒక 6 weeks అయినా ఉంటాయి కదా. అవును. సో 6 weeks ఉన్నాయి కాబట్టి మీరు ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నా వాళ్ళ షెడ్యూల్ తో మీరు పెట్టుకోవద్దు. మీ షెడ్యూల్ కి ఆ టెస్ట్ సిరీస్ ని అడాప్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు టార్గెట్ చేసుకోండి, ఈరోజు 5th. ఓకే, నేను ఎప్పుడు టెస్ట్ రాయాలి? 11th రాయాలనుకుంటున్నా. ఓకే, సో మార్నింగ్ ఒక టైం పెట్టేసుకోండి, ముందే ఫిక్స్ అయ్యి క్వశ్చన్ పేపర్ పెట్టేసుకోండి. టెస్ట్ సిరీస్ లో మీరు రాసేదానికి మీరు చదివేదానికి సంబంధం ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే, అది మీరు ఎగ్జామ్ ని టార్గెట్ చేసుకొని వెళ్తున్నాను అన్నట్టుగా ఎగ్జామ్ రాయండి. ఓకేనా? ఏరియా స్పెసిఫిక్ గా వెళ్తున్నాను అనుకుంటే మీరు చాలా ప్రెషర్ ఫీల్ అయిపోతారు. ఇది కంప్లీట్ చేయకపోతే నెక్స్ట్ ఎలా ఒక టెస్ట్, ఇప్పుడు హిస్టరీ చదివారు, అది కంప్లీట్ అవ్వలేదు, టార్గెట్ చేసుకున్న డేకి స్ట్రెస్ ఫీల్ అవుతారు. దాని బదులు మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. బట్ వీక్లీ వన్స్ ఒక టెస్ట్ అయితే పెట్టుకోండి మాన్యువల్ గా. ఎందుకంటే 150 questions ను మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. మీరు కనుక డైరెక్ట్ గా ఒక టెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోతే రీడింగ్ ఫాస్ట్నెస్ ఉండేది చాలా ఇంపార్టెంట్. 150 questions ని కంప్లీట్ గా చదివి వాటి యొక్క బబ్లింగ్ చేయాలన్నా OMR లో చాలా డిఫికల్ట్. ఈ ఏరియా ఎవరు మాట్లాడుతున్నా లేదు నాకు తెలియదు, బట్ చాలా అంటే చాలా చాలా అదే పెద్ద రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది 100-110 questions దగ్గరకు వచ్చి కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, బికాస్ వాళ్ళకి ప్రాక్టీస్ లేక. మీరు ఎంత చదివినా చదవకపోయినా బట్ అట్లీస్ట్ ఒక 5 టెస్టులు రాయడానికి ట్రై చేయండి. మీకు కనుక అస్సలకి ఎక్స్పీరియన్స్ లేకపోతే బబ్లింగ్ కానీ OMR మీద. ఓకే, ఓకే. ఇంకెవరైనా ఉన్నారండి? హలో. హాయ్ అండి. హాయ్ అండి. ఇది నేను క్వశ్చన్ అడిగే ముందు మీరు ఒక టాపిక్ చెప్పేసేయండి. కొన్ని రోజులుగా అన్ని గ్రూప్స్ లో డిస్కషన్ అవుతుంది. అంటే అప్లికేషన్ లో ఫోటో మీద సిగ్నేచర్ అది అది అన్ని గ్రూప్స్ లో డిస్కషన్ అవుతుందండి. ఒకళ్ళేమో పెట్టమంటున్నారు, సబ్మిట్ చేశాక వదిలేయమంటున్నారు. మీరు ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చేసేయండి అందరికి. ఒక్క చెప్తున్నానండి, నేను
2016 నుండి రాస్తున్నాను టెస్ట్, అంటే ఎగ్జామ్స్. ఏపీఎస్సిలో మెయిన్స్ రాశాను, చాలా ప్రిలిమ్స్ రాశా. నేను ఇప్పటి వరకు నా ఫోటో ఓటీపీఆర్ ఉంది కదా, 2016 లో అప్లోడ్ చేసిన ఫోటో, దాని మీద ఏమీ లేవు. మొన్న మెయిన్స్ కూడా రాసా 2023లో. అండ్ ఇంకొకటి, మనకు అప్లికేషన్ లో కాదు, అది ఓటీపీఆర్ లోనే మనం ఏ ఫోటో పెడితే అదే అప్లోడ్ అవుతుంది, అవునా? సో అవును. అంత కంగారు పడాల్సిన పని అయితే లేదండి. చిన్న చిన్న వాటికి ఏపీఎస్సి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది అప్లికేషన్ అంటే నేనైతే నమ్మను. అండ్ వాళ్ళు చెయ్యరండి ఇలా. అంటే ఈవెన్ చాలా మంది సర్టిఫికేట్లు తప్పు పెట్టినా కానీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. ఎందుకు? ఎగ్జామ్ రాయనిస్తారు. లాస్ట్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకటి జరిగేదే అందుకు. ఓకే, సో మన వాళ్ళు ఏంటంటే కొంచెం పానిక్ అవుతున్నారు చిన్న చిన్న విషయాలకు కూడా, ఎందుకంటే ఇది లైవ్ వన్ టైం ఆపర్చునిటీ కదా. సో వాళ్ళ యొక్క భయాల్ని కూడా మనం ఏం చెప్పలేము. బట్ అంత పానిక్ అవ్వాల్సిన పని అయితే కాదు. బికాస్ నేనే అప్లికేషన్ పెట్టేశాను వితౌట్ డేట్. ఇప్పుడా? నాది అయిపోయింది. నేను అంత అంటే నాకు నేను ఐడియా చేసేసాను, కాకపోతే ఈ డిస్కషన్స్ వల్ల నాకు అంత దాని గురించి ఆలోచించాల్సిన పని అయితే ఏం లేదండి. అసలు చాలా చిన్న మ్యాటర్ అది. బట్ ఫోటో అనేది క్లియర్ కనిపించాలి, సైన్ అయితే ఉండాలి, ఎందుకంటే మన యొక్క హాల్ టికెట్ లో వస్తాయి కాబట్టి. ఓకే, ఐ మీన్ ఫోటో ఐడెంటిఫికేషన్. పక్కన సైనే కదా మీరు చెప్పేది? ఫోటో కింద మనకి ఫోటో సైన్ మీద వస్తుంది. హలో, ఓకే. అంటే ఇప్పుడు మన సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయి ఉంటది కదా ఓటీపీఆర్ లో, మనకి హాల్ అదే టికెట్ లో వస్తుంది కదా ఉమ్. అది. నేను ఫోటో మీద సైన్ పెట్టుంది నాది, బట్ డేట్ లేదు. నేను అది పెట్టలేదు. ఏం కాదు, ఏం కాదు, అదే చెప్తుంది, ఏం కాదు. నాది ఆల్రెడీ ఉంది కాబట్టి అలా వెళ్ళిపోయింది అంతే. ఓకే, ఓకే అండి. నాకు అవైలబుల్ లో ఉంది, నేను అప్లోడ్ చేసేసి పెట్టేశాను అంతేగాని దాని మీద అలా అయితే ఇప్పుడు నేను కూడా కంప్లీట్ గా చేయలేదు కదా, వాళ్ళు అడిగినట్టు డేట్ పెట్టలేదు కదా. సో ఇప్పుడు మీది తీసేసి నాది ఉంచుతాయంటే అప్పుడు అలా కుదరదులేండి. అంత భయపడాల్సిన పనే లేదు అసలు. ఈ విషయంలో మాత్రం మీరు అంత కంగారు పడద్దు. 100% షూరిటీతో చెప్తున్నా, మీకు ఖచ్చితంగా హాల్ టికెట్ వస్తుంది. ఓకే. ఓకే, అండ్ ఆ కరెంట్ అఫైర్స్ ఉంది కదండి, ఈ టైంలో కరెంట్ అఫైర్స్ అంటే ఓవర్ టైం పెట్టాల్సి వస్తుంది. అంటే చాలా వస్తున్నాయి, ఇండో లోగస్ ఒకటి, జీకే టుడే, ఇంకా ఇన్స్టిట్యూట్ వాళ్ళవి, ఇట్లా పాపప్ అవుతానే వస్తున్నాయి. ఇవన్నీ చదివేసి వెళ్ళాలండి ఈ టైంలో కరెంట్ అఫైర్స్ అంటే. ఇంకా లాస్ట్ 6 weeks కదా ఉంది. మీరే చెప్తున్నారు కదా ఇన్ని వచ్చేస్తున్నాయి అన్నప్పుడు, మనకి ఏం కావాలో ఎక్కడ కంట్రోల్ చేయాలో అది మనకు తెలియాలి స్టడీస్ లో ఫస్ట్ పర్టికులర్ గా. ఈవెన్ ఇప్పుడు మీరు యూట్యూబ్ వాడుతున్నారు అనుకుందాం, ఓకే, నా వీడియోస్ కూడా నేను చూడమని చెప్పను. ఓకే, ఎందుకు? అవసరం అయితే ఎంతవరకు అవసరం అవ్వాలో అంతవరకు చూసేసి వదిలేయాలి. యూట్యూబ్ అయినా కానీ, కరెంట్ అఫైర్స్ అయినా కానీ, ఏవైనా. ఇది సముద్రం లాంటిదండి కరెంట్ అఫైర్స్ లాంటి సబ్జెక్ట్. ఓకే, వాటిని ఎంత తోడుతుంటే అంత వస్తానే ఉంటుంది. దాని యొక్క వెయిటేజ్ ఏంటి? మనం టైం డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైనా కూడా మనకి, అంటే నేను ఎప్పుడు అదే చెప్తాను, నా ప్రిపరేషన్ లో కూడా నేను ఎప్పుడు అదే టార్గెట్ చేస్తాను. మనకి ఒక 1 minute పెడుతున్నామంటే మనకి దాని రిటర్న్ ఎంత వస్తుంది అనేది ఆలోచించుకొని వెళ్దాం. అంతేకాని అందరు ఏం చెప్తున్నారు, అందరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మనం పరిగెత్తామంటే మనకి అంటూ మనకు ఒక డైరెక్షన్ ఉండనప్పుడు మనం 1 mark కూడా పెంచుకోవడానికి కుదరదు. ఒక మేజ్లో వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటాం. ఓకే, అట్లీస్ట్ ఒక డైరెక్షన్ అనేది ఒక పాయింట్ పెట్టుకొని వెళ్తే అట్లీస్ట్ హాఫ్ దాకైనా రీచ్ అవ్వగలం. సో అది నా జనరల్ ఫిలాసఫీ ప్రిపరేషన్ లో. ఓకే, సో నేనైతే ఎప్పుడు చాలా తక్కువే చూసుకుంటాను. అందుకే నాకు మన చాట్ లో కూడా నేను కొన్నిటికి ఎందుకు రిప్లై అవ్వలేకపోతున్నా అంటే నాకు ఇన్ని మల్టిపుల్ సోర్సెస్ తెలియదు. నేను ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా చదివేవాడిని, కాన్సన్ట్రేటెడ్ గా చూసేవాడిని, యూట్యూబ్ కానీ ఏదైనా వీడియోస్ కానీ అలాగే వెళ్ళేవాడిని. సో మీకైనా అదే చెప్తా, ఒకటేదైనా మీకు నచ్చిందా దాని వరకు స్టిక్ ఆన్ అయిపోండి. ఈ టైంలో ఇన్ని పెట్టుకోవద్దు. బికాస్ కరెంట్ అఫైర్స్ మీద 150 క్వశ్చన్లు అడగరు కదా. నేను అదే అంటే ఏపీ కరెంట్ అఫైర్స్ కి ఎక్కువ ఇది ఇచ్చేసి ఏదైనా నేషనల్ ఏదైనా ఒకటి ఫాలో చేసి ఇంకా వదిలేద్దామని. అసలు ఏపీ కరెంట్ అఫైర్స్ కే నేను ఇంకా ఎక్కువ చెప్తాను. ఏపీ మీరు ఇన్ని చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏపీ కరెంట్ అఫైర్స్ ఆ జగనన్న స్కీమ్స్ గురించి, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే ఇది అనఫిషియల్ గా చెప్తున్నా కానీ రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, స్కీమ్స్ గురించి అడగకుండా ఏం చెప్తారండి? లేదంటే ఏమేమన్నా మనకి డెవలప్మెంట్ చాలా తక్కువే జరిగింది, సో వాటిలో ఏమేమి పోర్ట్స్ కానీ లేదంటే రామాయపట్నం వీటి గురించి ఏమైనా ఉంటాయి అంతే. ఓకే, పెద్దగా మన స్టేట్ లో జరిగిపోయిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి మనకు తెలియకుండా? అంటే లాజికల్ గా ఆలోచిస్తే నిజంగా మీరు ఆలోచించుకోండి, ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్. అవును కదా,
మనం ఇంత అవును ఆలోచిస్తున్నాము రిపీటెడ్ గానే. ఏం జరిగినాయి ఉమ్, ఇంత అంటే ఏం లేవు. మీరు ఏ బుక్లెట్ తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా 50 to 60% ఆఫ్ ద కంటెంట్ స్కీమ్స్ గురించో, మన బడ్జెట్ లో ఉన్న బడ్జెట్ రిలేటెడ్ యా, లేదంటే మన యొక్క రెవెన్యూ డెఫిసిట్లు, ఇవే కదా మన యొక్క, లేదంటే సెక్స్ రేషియోలు కానీ ఇవే ఉండేది మన కరెంట్ అఫైర్స్ అంటే. దానికి ఎంత కావాలో అంత ఉండదు. అందుకే నేను సోషల్ ఎకనామిక్స్ ఫస్ట్ చదివేసేయండి. కరెంట్ అఫైర్స్ చదివినా చదవకపోయినా అట్లీస్ట్ 5 మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి. మిగిలిన ఏరియాస్ లో టార్గెట్ చేయండి. మీరు 5 మార్క్స్ కోసమే మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అర్థమవుతుందా? ఏపీ కానీ అన్ని చూసినా 5 మార్క్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు. సో నేను కొంచెం థ్యాంక్ యూ. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది ఫుల్ యా క్లారిటీ వచ్చి. యా ఓకే థ్యాంక్స్. బ్రో, బ్రదర్, వన్ చెప్పండి. మినిట్. ఇది ఓటీపీఆర్ లో ఇది వరకు రిజిస్టర్ అయి ఉన్నాను. కొత్తగా మళ్ళీ ఓటీపీఆర్ చేయొచ్చా, అవసరం లేదంటారా? ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాడిఫై చేసుకోండి, సరిపోతుంది. అంటే లాస్ట్ ఎగ్జామ్ కి నేను రిజిస్టర్ అయి ఉన్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయొచ్చా లేదా? ఇంకా అవసరం లేదు మీకు. అవసరం లేదు. ఓకే. మీకు అసలు ఇంకేం అవసరం లేదు. మీరు జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పెడితే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. జస్ట్ మీరు ఫిల్ చేయాల్సింది ఏంటి అంటే మీ కాలేజ్ గురించి అండ్ మీరు ఏపీ లోకలా కాదా అని చిన్న చిన్న పాపప్స్ ఉంటాయి, అదే సారీ బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ మీరు ప్రెస్ చేసుకొని వెళ్ళిపోవటమే, అంతే. అంతా ఓటీపీఆర్ అండి మెయిన్. అక్కడ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెక్ డిస్ట్రిక్ట్ చేసుకోండి. నేమ్స్, చెప్పండి. డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయినాయి కదా, వాటి ఇంపాక్ట్ ఏముండదు అంట. ఐ అంటే థింక్ జోన్స్ డ్రాప్ ప్రీవియస్ ఉన్నట్టున్నాయి. ప్రీవియస్ ఉన్నాయి. ఇప్పుడు నాది ప్రకాశంలో, మాది ప్రకాశం అంత ముందు. ఓకే, ఇప్పుడు నెల్లూరుకి వచ్చేసాం. నేనైతే నెల్లూరు సెలెక్ట్ చేసేసా. ఓకే, బట్ మీ అందరికి అలా ఉండదు. మీ పాత జోనల్ సిస్టమ్ లోనే వెళ్ళండి. ఒకవేళ ఇప్పుడు మారిన స్టేట్ అంటే డిస్ట్రిక్ట్ ని బట్టి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరుకి వచ్చారు అనుకోండి, ముందు ప్రకాశం ఉన్నారు అనుకోండి, మీది ఆల్రెడీ దాంట్లో ఆల్రెడీ డ్రాప్ డౌన్ లో మీ యొక్క డిస్ట్రిక్ట్ ఉందంటే అప్పుడు పెట్టండి. అంతేగాని మీ నేమ్ లేనప్పుడు పాతవి పెట్టేసుకోండి, అంతే. ఓకే ఓకే ఓకే, సో ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చిన్నవైనా పర్లేదండి, అడగండి. ఇక్కడ ఏం కాదు, అవి చాలా మందికి ఉండుంటాయి. ఈ ఇయర్స్ ఉంటాయి కదండి, అంటే సొసైటీలో కానీ ఇండియన్ సొసైటీ ఇంకా చాలా ఇయర్స్ ఉంటాయి కదా, అవి గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, లేకపోతే అలాగే షార్ట్ నోట్స్ లో రిపీటెడ్ గా చదువుకోవాలి? అంటే అది చిన్న డౌటే, లేకపోతే ఈ ఇయర్స్ ని ఎలా చూస్తారంటే, ఇయర్స్ ని బట్టి కొట్టడానికి ట్రై చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇయర్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఇప్పుడు ఇండిపెండెన్స్ అంటే 1857 స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ జరిగింది. ఓకే, రివాల్ట్ అనుకోండి. ఓకే, సో దాని తర్వాత ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, లైక్ తర్వాత మనకి ఎప్పుడు ఫామ్ అయింది, ఐఎన్సి 1885 ఫామ్ అయింది. ఇలా ఫస్ట్ రివాల్ట్ ఫర్ ఇండిపెండెన్స్ జరిగింది, తర్వాత ఐఎన్సి ఫామ్ అయింది, తర్వాత మనకి వందే మాతరం మూవ్మెంట్ జరిగింది, తర్వాత మనకి నాన్ కోఆపరేషన్ జరిగింది, తర్వాత సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరిగింది, క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది. ఈ సీక్వెన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ సీక్వెన్స్ లో ఇయర్స్ ని మీరు మ్యాచ్ చేసుకుంటా ఉండండి. ఆ దగ్గరలో దరిదాపుల్లో ఉన్నా కానీ మనకి ఎగ్జామ్ లో ఎలిమినేట్ చేసుకొని పెట్టుకోవడానికి చేయొచ్చు. ఓకే, కానీ గ్రూప్ 2 లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మరీ పక్కన డేట్స్ అడుగుతారు. మెయిన్ అంటే కొంచెం యూపీఎస్సీలో కొంచెం మనకి అట్లీస్ట్ కొంచెం ఫార్ డేట్స్ అడుగుతారు. ఇప్పుడు 1900 అయితే 1910 అలా. ఈ గ్రూప్ 2 లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మరి ఇప్పుడు 1905 అయితే 1906, 1907 అని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సో అది కూడా అప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి, గుర్తుపెట్టుకొని రాయాలండి, ఇంకేం చేస్తాం. ఇంకొంచెం మంది అడుగుతారు. జాగ్రఫీ రిలేటెడ్ గా కొన్ని ఉంటాయి నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ కానీ ఇవన్నీ. ఇంకా మనం చేయగలిగింది ఏం లేవు, వాటిని గుర్తు పెట్టుకోవాల్సిందే. కాన్సెప్ట్ లేదు కదా దానికి, కానీ బ్యాక్గ్రౌండ్ గుర్తు పెట్టుకొని మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, 1 year లో 2 to 3 ఈవెంట్స్ ఒకేసారి జరిగి ఉంటాయి. అలాంటివి ఏమన్నా ఉంటే గుర్తు పెట్టుకోండి, ఈజీ అవుతుంది. ఓకే, ఓకే. టెస్ట్ సిరీస్ మీరు అన్నారు కదా, టెస్ట్ సిరీస్ ఒకటి కాదు, కొన్ని టెస్ట్ సిరీస్ అయితే మీకు
యూస్ఫుల్ అవుతుంది అని. అలా ఎన్ని టెస్ట్ సిరీస్ కొని అన్ని చదవాలంటారా? లే లేకపోతే లేదు నేను చెప్పింది అది కాదండి, రాంగ్ తీసుకో. నేను చెప్పింది అది ఏంటంటే ఒకటే ఇందాక టెస్ట్ నేను సిరీస్ స్కిప్ అయ్యాను. చెప్పండి. ఒకటే టెస్ట్ సిరీస్ తీసుకోండి. నెంబర్ ఆఫ్ టెస్ట్లు అని చెప్పాను, నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు కాదు. ఓకే. ఓకే, మీకు ఆల్రెడీ అసలు అలవాటు లేకపోతే అసలు బబుల్ చేయటం కానీ అంటే మీకు లేదంటే మీకు గ్యాప్ వచ్చేసిన ఖచ్చితంగా అట్లీస్ట్ 4 టెస్ట్లు మీరు టైం పెట్టుకొని రాయండి. ఓకే, టైం పెట్టుకొని అంటే మనం 2.5 అవర్ని స్టాప్ వాచ్ పెట్టుకొని నిజంగానే ఎగ్జామ్ రాస్తున్నాము అనుకొని రాయండి. ఎందుకంటే మనం ఏదో రాసేస్తున్నాము ఒకసారి ట్రై చేద్దామని రాసేదానికి, హానెస్ట్ గా ఇదే మన ఎగ్జామ్ పేపర్ అనుకొని రాసేదానికి మన యొక్క ప్రొడక్టివిటీ చాలా మార్పు ఉంటుంది, చాలా చేంజ్ ఉంటుంది. సో ఒక 4 or 5 టెస్ట్లు మీరు రియల్ ఎగ్జామ్ రాస్తున్నాను అనుకొని అయితే పెట్టుకోండి. మీ ప్రిపరేషన్ ఏదైనా జరగనియండి ప్యారల్ గా, బట్ టెస్ట్లు మాత్రం అట్లీస్ట్ 4 రాయండి. ఓకే, అది ప్రిపేర్ అయినా లేకపోయినా హానెస్ట్ గా ఇవ్వాలి. హానెస్ట్ గా ఇవ్వాలి అంతే. అదే నేను చెప్పేది. ఈ టైంలో మీరు ఒక సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యి రాద్దాం అంటే అవ్వదు. ఓకే, అంతే. ఇంతాక ఎవరు అడిగారు దానికే చెప్తున్నా. సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు హిస్టరీ అంతా ప్రిపేర్ అయ్యి నేను హిస్టరీ రాద్దాం అనుకుంటే అది ఈ టైంలో కరెక్ట్ కాదు. మీ ప్యారల్ గా మీ ప్రిపరేషన్ వెళ్ళనియండి. బికాస్ ఈ టైంకి మన ప్రిపరేషన్ అయిపోవాలి యాక్చువల్ గా ఇప్పుడు, కానీ మనం స్టార్ట్ చేస్తాం. సో మీ ప్యారల్ గా ప్రిపరేషన్ అవ్వండి, మీ ఎగ్జామ్స్ ప్యారల్ గా అవ్వండి. కానీ రాసిన ఎగ్జామ్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, అది మాత్రం చదవండి. ఓకే, లేదంటే మీరు ఒక క్వశ్చన్ రాసినప్పుడు ఒక తప్పు చేశారంటే నేను ఆ టైంలో ఎందుకు తప్పుగా ఆలోచించాను అనేది కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అసలు ఏమీ ఎగ్జామ్ రాకపోయినా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఏపీ రిలేటెడ్గా ఏమీ తెలియకపోయినా గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎగ్జామ్లు క్లియర్ చేసి ఎలా వెళ్తున్నారంటే, వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ టైంలో మనం ఎందుకు తప్పుగా ఆలోచించాం అనేది కొంచెం ఆలోచన ఉంటుంది ఎప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చదివేటప్పుడు. సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ను వాళ్ళు ఎగ్జామ్ లో పెడతారు. ఓకే, ఇలాంటి తప్పులు నేను చేస్తున్నాను ఆల్రెడీ టెస్టుల్లో, సో ఈసారి కొంచెం ఆలోచించి పెడదాం. లేదంటే ఇట్లా పైన చదివేసుకుంటూ వెళ్ళకూడదు. ప్రతి పాయింట్ చదువుకుంటే మనకి ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్ లో మనకు ఆన్సర్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఆలోచించుకుంటూ రాయండి. ఇది కొంచెం చెప్తే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కానీ బట్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హలో, ఏం పర్లేదండి, అందరూ అడగచ్చు, ఏం కాదు. హలో బ్రో, చెప్పండి నిఖిల్ గారు. ఇవి సొసైటీలో డెఫినేషన్స్ ఉన్నాయి కదా బ్రో, ఇవి కోడ్ చేసిన ఆథర్స్ ఆ డెఫినేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలా అంటే, లేకపోతే నార్మల్ గా స్కిమ్ చేస్తా వెళ్తే సరిపోద్దా? స్కిమ్ చేస్తా వెళ్ళండి, కానీ ఒకటి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు పాలియాండ్రీకి పాలిగైనీకి, ఓకే, ఇలా సరోరల్ అంటే ఏంటి, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. వాటి యొక్క డెఫినేషన్స్ తెలుగులో గుర్తుపెట్టుకోండి. ఆథర్స్ కోడ్ చేసినట్టు బ్రో, ఆథర్స్ కోడ్ చేసి అడగరు. ఆథర్స్ కోడ్ చేసి అడగరు. ఓకే, ఎందుకంటే వీళ్ళంతా ఇవి సోషియాలజీ బుక్స్ బ్రో కంప్లీట్ గా. ఓకే, మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు కోడ్ చేసుకుంటూ రాస్తే దానికి ఒక అథెంటిసిటీ వస్తుంది ఒక పాయింట్ కి. ఓకే, అందుకని మీరు కోడ్ చేస్తారు. ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి యూపీఎస్సీలో. మేము అక్కడ స్కాలర్స్ ఉంటారు కదా, ఎవరైనా పొలిటికల్ సైన్స్ రిలేటెడ్ గా, అక్కడ మేము మా యొక్క ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేయడానికి వీళ్ళని వాడతాం. ఓకే, సో ఇవి అడగరు బ్రో. మెయిన్ అడిగేది ఏంటంటే కమిషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీజనలైజేషన్ కి మనకి జేపీకే కమిషన్స్ అని ఉన్నాయి కదా. సో ఇలాంటి కమిషన్స్ ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నాయో అవి అడుగుతారు. మన యొక్క డెఫినేషన్స్ కొని కొంచెం డిఫరెన్సెస్ గురించి అడుగుతారు. ఇప్పుడు వర్ణ సిస్టమ్ గురించి అడిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ పాయింట్ వేదిక్ ఏజ్ లో టూ వేదిక్ పీరియడ్స్ ఉంటాయి, లేటర్ వేదిక్ పీరియడ్, ఎర్లీ వేదిక్ పీరియడ్స్ అని. ఈ వేదిక్ పీరియడ్స్ లో యొక్క డిఫరెన్సెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ కింద కవర్ అవుతుంది, ఇండియన్ సొసైటీలో కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే వర్ణ సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ, దట్ ఈస్ కాస్ట్ సిస్టమ్, అంటే తర్వాత కాస్ట్ కాబట్టి.
సో ఇలాంటి డిఫరెన్సెస్ కొంచెం ఓకే అర్థం చేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. ఓకే బ్రో. ఓకే, థ్యాంక్స్ బ్రో. పర్లేదండి. హలో, హలో చెప్పండి. బ్రో, నేను హిస్టరీకి ఏమనుకున్నానంటే కంప్లీట్ గా ఏన్షియంట్ మిడివల్ వదిలేసి మోడర్న్ మీద ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ హిస్టరీ ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. ఏమైనా అడ్వైజెస్ ఏమైనా ఇస్తారా? హిస్టరీలో ఒక్కసారి మళ్ళీ చెప్పరా, మీది వాయిస్ కట్ అయింది. హిస్టరీలో ఏన్షియంట్ మిడివల్ మొత్తం కంప్లీట్ గా వదిలేసి మోడర్న్ మీదే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా ప్రెసెంట్ ఉండే టైంలో. ఎందుకంటే మోడర్న్ హిస్టరీ మీద కొంచెం క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, సో ఇంకా మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. కంప్లీట్ గా ఏన్షియంట్ మిడివల్ వదిలేద్దాం అనుకుంటున్నాను. అలా చేస్తే వద్దండి. హిస్టరీ స్కోర్ చేయొచ్చు అలా. లేదు, చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే, మీరు మోడర్న్ మీద మనం పిహెచ్డీలు చేసినా వాళ్ళు అడగగలిగితే మాక్సిమం 10 క్వశ్చన్స్ అడుగుతారు నా ఒపీనియన్ లో. కాదు అటు ఇటు ఏమన్నా అయినా కానీ 12 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, మిడివల్ అండ్ ఏన్షియంట్ లో 20 క్వశ్చన్స్ అడుగుతారు కంపల్సరీ, లేదంటే ఒక 18 క్వశ్చన్స్ అనుకుందాం. ఓకే, మిడివల్ హిస్టరీని టార్గెట్ చేయండి. ఏన్షియంట్ హిస్టరీ కూడా పైన స్కిమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఒక వీడియో చూడండి 3 to 4 hours అయినా. నేను చూసేటప్పుడు నాకు ఏమైనా మంచి వీడియోస్ అనిపిస్తే మీకు నేను మన గ్రూప్ లో పోస్ట్ చేస్తా. ఎవరి యూట్యూబ్ ఛానల్ మనకి అలాంటి ఏం ప్రాబ్లం లేదు, పోస్ట్ చేస్తా. నాకు ఇది మంచిగా అనిపిస్తుంది, మీకు తక్కువ టైంలో అయిపోతుందంటే. సో వాటిని వదలొద్దు. ఓకే, బట్ మిడివల్ వదలొద్దని నా ఒపీనియన్. మిడివల్ స్కోరింగ్ ఈజీ, తక్కువ కంటెంట్ కాబట్టి. ఏన్షియంట్ ఒకసారి వీడియో ఒకసారి చూడండి, ఎందుకంటే హిస్టరీ కొంచెం డిసైడింగ్ ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ఎందుకంటే మ్యాథ్ మీరు చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ కానీ ఎంత టఫ్నెస్ పెంచారనుకోండి, ఇక్కడ కొన్ని ఏరియాస్ హిస్టరీలో మనకి హెల్ప్ అవుతాయి అందుకు. ఓకే, ఓకే బ్రో. అయితే స్మార్ట్ గా చేయండి అంతే. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? హలో, హలో. చెప్పండి. ఇప్పుడు నోట్ మేకింగ్ ఈ టైంలో చేయడం కరెక్ట్ అంటారా సార్? అంటే నోట్ మేకింగ్ ఈ టైంలో కరెక్టా అంటే ఇంకేమైనా అడగండి, కంప్లీట్ చేయండి, నేను చెప్తాను. అదే సార్, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ పక్కన పెట్టేస్తే మిగిలిన 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నోట్ మేకింగ్ అనేది ఇప్పుడు అంటే తక్కువ టైం ఉంది కదా సార్, అంటే చేయడం అది ఎలా అనేది. మీరు ఆల్రెడీ కొంచెం ఏమైనా ప్రిపేర్ అయి ఉన్నారా, లేదంటే రీసెంట్ గా స్టార్ట్ చేశారా? రీసెంటే సార్. రీసెంట్ అయితే నా ఒపీనియన్ బెటర్ నోట్ మేకింగ్ తగ్గించుకోండి, ఎందుకంటే మీరు చదవాల్సింది ఎక్కువ ఉంది. నోట్ మేకింగ్ పెట్టుకున్నారంటే టైం చాలా లెక్కిసిపోతుంది. బట్ బెటర్ టు హైలైట్ అండి, ఏమన్నా హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎల్లో మార్కర్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఏదైనా జస్ట్ హైలైట్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే, షార్ట్ నోట్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ఎవరు రీప్లేస్ చేయలేము. బట్ మీకు ఉన్న ఈ 50 days లో షార్ట్ నోట్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. ఓకే, బట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ కానీ, జాగ్రఫీలో ఏపీ రిలేటెడ్ డేటా కానీ, ఇండియా రిలేటెడ్ డేటా కానీ, లేదంటే ఇప్పుడు హిస్టరీలో అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇయర్స్ కానీ, ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి కదా, జస్ట్ ఒక పేపర్ ఒకటి పెట్టుకోండి, ఒక మార్జిన్స్ కొట్టి ఇంత వద్దు, అంటే షార్ట్ మోడ్ జస్ట్ ఎక్కడ దొరికితే అక్కడ, అంటే ఒక బుక్ అలా పెట్టేసుకొని రాసేసుకుంటూ వెళ్ళిపోండి. ఏదైనా మంచిది కరెక్ట్ ఇది కావాలి మనకి తర్వాతకి అనుకున్నప్పుడు జస్ట్ రైటింగ్ నీట్గా ఉండాలి, మార్జిన్ కొట్టాలి, అన్ని వదిలేసి జస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఏమన్నా లాస్ట్ లో హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది షార్ట్ నోట్స్, బట్ టైం లేదు మీకు, అదొకటి. సో మీరు ఫాస్ట్ చేయండి షార్ట్ నోట్స్ ని, సప రాసుకుంటూ వెళ్ళిపోండి. నీట్నెస్ ఏముందండి, మనకు కావాల్సిన నాలెడ్జ్. ఓకే, ఇంకెవరైనా ఏమన్నా డౌట్స్? అదే బ్రో, మీరు చెప్పినట్ట జాగ్రఫీలో ఫస్ట్ టాపిక్ 3 టాపిక్స్ ఉన్నాయి కదా సార్,
ఫస్ట్ ఉమ్, ఉమ్, టాపిక్స్. ఉమ్, ఉమ్. దానిలో ఫస్ట్ టాపిక్ నేను చదువుతుంటే కొంచెం కష్టమే అవుతుంది. అదే ఫిజిక్స్ వర్డ్స్ అన్ని కొంచెం వస్తున్నాయి. అవును. అదే సెకండ్ ఫస్ట్ టాపిక్ వదిలేసి మొత్తానికి కింద రెండు ఉమ్, చూసుకొని మళ్ళీ హిస్టరీలో ఉమ్. మోడర్న్ వదిలేసి ఏన్షియన్ మెథడ్ చూసుకుంటే సరిపోతాయా అని. మీ అప్రోచ్ ఇదా? ఆ, అదే అడుగుతున్నా. సిలబస్ తక్కువలో కావాలి, తొందర అర్థమైంది. అయిపోయి అంటే మనకి. ఇందాక వేరే వాళ్ళు అడిగారు కదా, వాళ్ళ ఆ, అప్రోచ్ అదే డిఫరెంట్. వాళ్ళు మోడర్న్ హిస్టరీ చదువుకొని మిగిలిన వదిలేస్తానన్నారు. ఆ, అదే 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 ఓకేనా? సో అట్లీస్ట్ మీకు ఒక అప్రోచ్ అయితే ఉంది కదా, స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు, అది బెటర్. ఉంది సిలబస్. నాకేం నాకేం ఇంతవరకు అయితే ఇదే బి- సో ఏమంటారు యూపీఎస్సీ ఆ రేంజ్ లో అయితే రాలేదు. మ్యాథ్స్ మీదనే రాస్తుంటే ఎగ్జామ్స్ నేను. ఓకే ఇది ఏమంటే సిలబస్ దేంట్లో ఎక్కువ ఉంది అనేది బ్రో, తెలియాలి మీరు నాకు. మీరు మ్యాథ్స్ రాస్తుంటే మాత్రం మెంటల్ అబిలిటీ గట్టిగా ట్రై చేయండి. అదే నా ఫస్ట్ ఓకే. ఫోకస్ మొత్తం మ్యాథ్స్ ఉంది. లేదా ఆల్రెడీ మీకు నమ్మకం ఉందంటే 25 మార్క్స్ తెచ్చుకోగలను అనుకుంటే వదిలేసేయండి. ఎందుకంటే ఏది మ్యాథ్స్? మెంటల్ ఎబిలిటీ. ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు వేరే ఏరియాస్ టచ్ చేయండి. ఓకే, మీరు అదే చెప్పినట్టు. సిలబస్ కాకపోతే ఏన్షియంట్ ఏదైతే హిస్టరీ కన్నా మోడర్న్ హిస్టరీకి వెళ్ళండి బ్రో. ఓకే. ఎందుకంటే ఏన్షియంట్ హిస్టరీ కొంచెం వ్యాస్ట్ ఉంటుంది. బికాస్ మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే 5 ఢిల్లీ సుల్తానేట్ వచ్చేవా వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 1100 AD దాకా వస్తుంది. ఓకే, కానీ మిడివల్ హిస్టరీ ఎక్కడి నుండి వస్తుంది మనకి? జస్ట్ 1100 AD, అంటే ఒక 10,000 AD అనుకుందాం. 1000 AD నుండి మనకి మొఘల్స్ వెళ్ళిపోయేదాకా 15, ఆల్మోస్ట్ 1757 వరకు అనుకోండి. లేదంటే 1600s అనుకుందాం. తక్కువ టైము, తక్కువ రూలర్స్, ఇంపార్టెంట్ రూలర్స్ చాలా తక్కువ. అండ్ మొఘల్సే మొత్తం ఇండియా మొత్తం పాలించింది. సో అందుకు నేను అనేది. ఓకే బ్రో. ఓకే, అదే డౌట్. ఏంటంటే మిడివల్ కొంచెం వ్యాస్ట్, అందుకు నేను చెప్పేది గుర్తు పెట్టుకోగలరా అన్ని అనేది. ఏన్షియంట్ కాదు. మీరు చెప్పినట్టు నాకు తెలిసి ఇది మోడర్నే డిఫికల్ట్ అనిపిస్తుంది. అది నిన్న బుక్ చూసాను ఓపెన్ చేసి, ఆ సిలబస్ కి దీనికి చూస్తే మనకు సబ్ టాపిక్స్ ఒక్కటే ఇచ్చారు కదా దీనిలో, ఏన్షియంట్ అండ్ అవును. medieval. ఇది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చూస్తే వద్దనిపించింది నాకు ఆ బుక్ చూస్తేనే. బ్రో, అట్లా. మీకు నిజంగా అలా అనిపిస్తే అది కూడా వెళ్ళండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందని కాదు, నేనేంటంటే నా ఎక్స్పీరియన్స్ నాకేం సెట్ అవుతుంది, ఎలాగ హెల్ప్ అవుతుంది అన్నట్టు చెప్పాను. మీకు అది సపోర్ట్ చేస్తుంది, అది నేను చేయగలను, అలా వెళ్తే నాకు కొంచెం స్ట్రాటజీ, మీకు ఒక స్ట్రాటజీ ఉంటే మాత్రం వెళ్ళండి బ్రో. బికాస్ ఇప్పుడు ఏదైనా ఫెయిల్ అయినా ఏం చేసినా మీరే తీసుకుంటారు దాని యొక్క దాని నేను సిలబస్ ఏది ఎక్కువ ఉందని అది తెలియదు నాకు కరెక్ట్ గా. నాకు చూస్తుంటే ఈ రెండు దాంట్లో కంటే చూస్తే మోడర్న్ ఎక్కువ ఉన్నట్టుంది సిలబస్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అవును. అట్లానే అడుగుతుంది. కొంచెం అంటే ఏన్షియంట్ ఏంటంటే మీకు కనిపించినట్టు ఉండదు, దాని డెప్త్ వెళ్తారు. అవును. నేను ఒక ఇప్పుడు ఎప్పుడైనా మీరు అక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అనే పదాలు విన్నారంటే మనల్ని ఎదవం చేయడానికి అవన్నీ. అంటే ఆన్లైన్ విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా డెప్త్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్. కరెక్ట్ లేండి. ఒక 4-5 క్లాసెస్ విన్నాను. అది ఎవరి శ్రీనయ్య సార్ ఉందా, సో అదే విజయన్ కొంచెం ఉన్నాయి డెప్త్ అవి వెళ్తారు. విన్నాను. డెప్త్ వెళ్ళి విన్నాను. పేర్లు కానీ టైప్ ఆఫ్ థింగ్స్ అని డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అట్లా. ఓకే, అవునండి. అందుకు నేను అనేది. ఇప్పుడు మళ్ళీ బుద్ధిజం ఉంది, మీకు చూసారా ఏన్షియంట్ హిస్టరీలో? బుద్ధిజం లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బుద్ధిజమ్స్ ఉంటాయి, థేరవాద బుద్ధిజం అని చెప్పి. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ ఉంటుంది, మహాయాన అని ఇట్లా. ఓకే, జైనిజం గురించి కూడా, జైనిజం ఓకే, కొన్ని బుక్స్ ఉంటాయి, ఈ బుక్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అందుకు అంతే. మీకు అది బాగా నేను గుర్తుపెట్టుకోగలనంటే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. అయితే సిలబస్ మాత్రం ఇవే తక్కువ కదా, ఏన్షియంట్ మీడియాలే తక్కువ అవుతాయి కదా మోడర్న్ కన్నా చూసుకుంటే మనకున్న సిలబస్ లో. సిలబస్ లో అదే తక్కువ. ఏమో బ్రో, ఆ విషయం నేను చెప్పలేను, ఎందుకంటే దేనికి దానికి ఉంది పాజిటివ్స్ నెగిటివ్స్. మీరు చెప్పినట్టు దీనిలో బుక్స్ అవన్నీ పేర్లు అయితే గుర్తు పెట్టుకోవాలి, నాకు అర్థమైంది. నాకు సిలబస్ కావాలి. ఈ 50 days లో ఏది కంప్లీట్ చేసుకొని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతాము. 150కి 150 అయితే పెట్టలేము, మనకి 70-80
అది కరెక్ట్ దొరికితే చాలా అన్నట్టు ఉంది బ్రో. అది నేను ఇప్పుడు నాకు చూస్తున్నది. అర్థమైంది. నేను కూడా అదే కదా బ్రో. ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి ఎట్లా స్మార్ట్ గా వెళ్తే బెటర్ అనేది ఆలోచిస్తున్నా నేను కూడా. అదే మోడర్న్ కి నాకేమంటే బెటర్ టు గో విత్ క్లాసెస్. ఓకే, మోడర్న్ కా ఓకే మోడర్న్ కి మినిమం ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు గుర్తు పెట్టుకోండి. కొన్ని ఉంటాయి ఓకే ఓకే ఈజీగా ఉంటాయి. క్విక్ రివిజన్ చేస్తాలేండి. అది మెటీరియల్స్ ఉన్నాయి, అవి చేసేస్తా మోడర్న్ కి అయితే. మీరు చదవలేకపోతే క్లాసెస్ వినండి, ఏం కాదు. ఓకే ఓకే బ్రో. ఓకే, క్రాష్ కోర్సెస్ ఉంటాయి మన స్పెక్ట్రమ్ మీద. ఓకే, హెల్ప్ అవుతాయి. ఓకే సరే బ్రో, థ్యాంక్స్ బ్రో. పర్లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం బుక్ ఏదైనా ప్రిఫర్ చేయగలరా అంటే గ్రూప్ లో? ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ కా? మీరు చేయలేరండి, అది విజన్ ఐఏఎస్ ఉన్నాయి కానీ ఇప్పుడు టైం ఉండదు మీకు. యాక్చువల్లీ నా పాయింట్ కూడా అదే దుర్గా గారు. నా ఒపీనియన్ ఏంటంటే, అంటే యాజ్ పర్ ద ట్రెండ్స్ ఆఫ్ గ్రూప్ 2. ఓకే, నేను గ్రూప్ 2 లెవెల్ గురించి ఆలోచించి చెప్తున్నా. ఆ ట్రెండ్స్ కానీ చూస్తే మాత్రం జీకే నుండి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మీరు ఈ టైంలో అట్లీస్ట్ జీకే ట్రై చేసుకోండి. జీకేలో మీ కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ అవుతాయి, కవర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు విజన్ చూస్తే విజన్ అంతా చాలా లెంతీ సబ్జెక్ట్ అండి. అంటే ఆ మెటీరియల్లో ఒక పాయింట్ తీసుకున్నారంటే, ఏదైనా సమ్ కరెంట్ అఫైర్స్ జరిగిందంటే వాళ్ళు యూపీఎస్సీ రిలేటెడ్ గా వెళ్తారు. యూపీఎస్సీకి ఎలా అంటే దాని యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ రాసుంటారు దాంట్లో. ఈ టైంలో మీరు అంత చదివిన తర్వాత వాళ్ళు అడిగేది ఏంటి, ఫేస్ ఆఫ్ ద టాపిక్ గురించి అడుగుతారు. ఓకే, ఇప్పుడు రఫేల్ డీల్ ఎవరితో జరిగిందంటే ఫ్రాన్స్, ఇలా అడుగుతారు గ్రూప్ 2లో. ఓకే, అది జీకే కింద కూడా కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కింద కవర్ అవుతుంది. సో జీకే టైప్ లో ట్రై చేశారంటే మీ కరెంట్ అఫైర్స్, జీకే అంటే ఏంటి, జనరల్ అవేర్నెస్, కరెంట్ గా ఏం జరుగుతుంది, ఇవి కవర్ అయిపోతాయి. బికాస్ మీకున్న తక్కువ టైం కాబట్టి నేను చెప్తున్నా. నార్మల్ గా టైం ఉన్న వాళ్ళకైతే నేను అన్ని సజెస్ట్ చేస్తా. తక్కువ టైంలో మీరు స్కోర్ చేసుకోగలిగింది ఇది మంచి పాయింట్. జీకే బెటర్ టు గో. ఓకే, ఇన్ డెప్త్ అనాలిసిస్ ఏ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు పెట్టుకోవద్దు. ఓకే, మీకు ఇంగ్లీష్ మీడియం బుక్ ఏమి రిఫర్ చేస్తారు? నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి. నేనే ఏ బుక్ చదవట్లా. నా ఒపీనియన్ లో అయితే నేను జీకే టుడే వాళ్ళ కరెంట్ అఫైర్స్ చూసాను, అది బాగానే అనిపించాయి. బికాస్ నాకు కరెంట్ అంటే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది కాబట్టి నాకు న్యూస్ పేపర్ లో ఉన్న పాయింట్స్ ని వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. యూపీఎస్సీ రిలేటెడ్ అంటే స్టేట్ పిఎస్సీ రిలేటెడ్స్ గా కూడా వాళ్ళు పెడుతున్నారని నాకు అనిపించింది. సో అది బాగానే ఉంటుంది. కంపైల్డ్ బుక్ అయితే నా దగ్గర నేనైతే ఏం చూడలేదు. సివిక్ సెంటర్వి మన దాంట్లో ఉన్నాయి, అవి కానీ చూడండి ఒకసారి. మీకు బాగానే అనిపించింది, తక్కువలో పెట్టేశారు అనుకుంటే అది కంటిన్యూ చేయండి. లేదంటే జీకే టుడే తీసుకెళ్లి క్లాస్ ఫోన్ లో అయినా పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని షార్ట్ నోట్స్ పెట్టేసుకొని రాసుకుంటూ వెళ్ళిపోండి. మంత్లీ ఉన్నాయి వాళ్ళవి. ఓకే అండి. ఓకే, ఓకే, ఎక్కువ టైం మాత్రం దేని మీద ఎక్కువ పెట్టద్దు. ఈ టైంలో ఏదైనా పెడుతున్నామంటే దానికి రిటర్న్ కంపల్సరీ కావాలి. ఎందుకు మన యొక్క ప్రొడక్టివ్ టైంని ఒక ఎగ్జామ్ కోసం పెడుతున్నాం. ఓకే ఓకే. యా, సులోచన గారు మాట్లాడొచ్చండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో హలో మీ వాయిస్ వినపడట్లేదండి. హలో చెప్పండి. సార్, బ్రదర్ అని చెప్పండి చాలు. చెప్పండి పర్లేదు. ఇది హ్యూమన్ జియోగ్రఫీ ఉంది కదా, దానికి సంబంధించి ఏమన్నా క్లాసెస్ లాంటివి? క్లాసెస్ లాంటివా? అంటే అది కొత్త టాపిక్ కదా, చూస్తే చాలా లెంతీగా ఉంది. ప్లస్ దానికి సంబంధించి సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ అన్నారు, అదేమో అంతా ఇంగ్లీష్ లో ఉంది కదా. తెలుగు కొంచెం మీడియం దాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న చెప్పగలుగుతారా? యాక్చువల్ గా క్లాసెస్ చెప్పే సిచ్యువేషన్ లో నేను లేను, బట్ నేను చెక్ చేస్తాను. ఎక్కడైనా మంచి కంటెంట్ కానీ దొరికితే నేను ట్రై చేస్తాను. అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అనేది మాత్రం నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయినా నేను ట్రై చేస్తా. ఓకే, ఎందుకంటే నేను ప్యారలల్ వర్క్ చేసుకుంటూ
వీడియోస్ చేస్తూ మళ్ళీ ఇట్లా అంటే నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేశా, 2-3 days అయింది నా ప్రిపరేషన్ గ్రూప్ స్టార్ట్ చేసి. ఓకే, సో అంటే నా నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ టీచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ టీచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరైనా మనకి సింపుల్ గా చెప్పగలిగితే కొంచెం అది ఏంటంటే మెటీరియల్స్ అవి చూసాను బయట చాలా, బట్ అవన్నీ ఏంటంటే మాక్సిమం కరెంట్ అఫైర్స్ తో రిలేటెడ్ గా ప్రజెంట్ హెచ్డిఐ కానీ లేదంటే వాటికి సంబంధించి అలా ఉన్నాయి కానీ కంటెంట్ పరంగా అయితే లేవు. యాక్చువల్ గా అడిగేది అవే అండి, ఎందుకంటే హ్యూమన్ జాగ్రఫీ అంటే వాళ్ళ యొక్క డెమోగ్రఫీస్ కానీ ఇవన్నీ అంటే వాళ్ళు అడిగేది డేటానే. డేటా అంటే లైక్ ఫ్యాక్చువల్ కంటెంట్స్ ఫ్యాక్చువల్ డేటా అడుగుతారు. ఇప్పుడు హెచ్డిఏ ఎలా ఉంది, ఓకే, మైగ్రేషన్ లెవెల్, మైగ్రేషన్ అంటే మీకు తెలుసు, ఓకే, కానీ మీకు ఏమైనా బేసిక్స్ కింద మీరు తెలుగు మీడియమా? అవును సార్. ఓకే, నేను ఏదైనా కనుక్కుంటానండి, ఏదైనా మెటీరియల్ ఏదైనా ఉందంటే, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అయితే నేను చెప్పగలను. ఎన్సీఆర్టీ ఉంది 12th క్లాస్ది, సో అది కనుక ఒకసారి పైన స్కిమ్ చేసుకుంటూ మొత్తం, లేదంటే యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, జస్ట్ పైన చూసుకుంటూ వెళ్ళినా మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది ప్రతి టాపిక్ మీద. ఎందుకంటే మన హ్యూమన్ జాగ్రఫీలో ఉన్న ప్రతి పాయింట్ ఎన్సీఆర్టీలో ఉన్న ప్రతి చాప్టర్ ఒక టాపిక్. ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ట్రేడ్ అండ్ టూరిజం కానీ, హ్యూమన్ డెవలప్మెంట్, న్యాచురల్, అన్ని 1 by 1 ఎన్సీఆర్టీలో ఉన్న టాపిక్స్ ని జస్ట్ కాపీ పేస్ట్ చేసి మనకు పెట్టారు ఇక్కడ. అదే అది చూస్తే ఆ బుక్ 100 pages ఉంది, ఓన్లీ ఆ సింగిల్ టాపిక్ 100 pages అంటే ఇంత టైం పీరియడ్ లో అది అవుతుందా లేదా అనేది కొంచెం అంటే మీరు చదువుకుంటే వెళ్ళిపోతే అది ఎక్కువ టైం పట్టే మెటీరియల్ కాదు అది. ఓకే, మైగ్రేషన్ అంటే ఎలా ఉంటది, ఆ మైగ్రేషన్ జరుగుతుంది, జస్ట్ న్యూస్ పేపర్ చదివినట్టు చదివేసుకోవచ్చు అది. అదే అంటే క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటదా అనేది, ఇది కొత్త టాపిక్ కదా, కొంచెం అదే కొంచెం ఎలా ఉంటది అనేది ఒకసారి మీరు చెప్తే సార్. మీకు ఇంకో చిన్న పాయింట్ చెప్తా, ఇది కొత్త టాపిక్ కాదు, జాగ్రఫీలో ఉంది, ఎప్పుడు అడుగుతారు, కానీ ఈసారి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసి జాగ్రఫీలో హ్యూమన్ జాగ్రఫీ అనే పాయింట్ పెట్టారో, ఎకనామిక్ జాగ్రఫీ పెట్టారో, అప్పుడు మనకి అది కొత్త కనిపిస్తుంది. మీరు చూసుంటారు, మన పాపులేషన్ సెన్సస్ ఎందుకు చూస్తున్నాము జాగ్రఫీ కింద, ఒకప్పుడు కూడా చదివాం కదా. అది ఫిజికల్ జాగ్రఫీ కింద రాదు, అది హ్యూమన్ జాగ్రఫీ కింద వస్తుంది. పాపులేషన్ ఇవన్నీ, పాపులేషన్ గ్రోత్ రేట్ కానీ, సెక్స్ రేషియోలు, ఇవన్నీ కూడా హ్యూమన్ జాగ్రఫీయే కదా. బట్ ఈసారి పెంచాడు అంతే, సో దానివల్ల మనకు కొంచెం పానిక్నెస్ వచ్చింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నేను కనుక్కుంటానండి, అయినా ఒకసారి ట్రై చేస్తా. అలాగే సార్. ఎవరినైనా. హలో. ఓకే సార్. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా క్లోజ్ చేద్దాం. హలో, చెప్పండి. బ్రో. అవును బ్రో, జియోగ్రఫీలో, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీలో ఎక్కువగా ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది కదా. నా ఒపీనియన్ అయితే అదే అండి. బట్ కొంచెం ఒకసారి ఏంటంటే ఒక కాన్సెప్ట్ కూడా కొంచెం తెలుసుకోండి. ఓకే, డెమోగ్రఫిక్స్ లో అంటే డెమోగ్రఫిక్స్ అంటే ఏంటి, ఓకే, కొన్ని చిన్న అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది. బట్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ఫ్యాక్చువల్ డేటానే ఇంపార్టెంట్. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్స్ గురించి కానీ నేచురల్ రిసోర్సెస్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు కోల్ ఉంది, కోల్లో లిగ్నైట్ లాంటివి ఉంటాయి. ఓకే, సో అవి కూడా మనకు తెలియాలి, అంటే వేస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ఏముంటది. ఓకే, లేదంటే ఐరన్ ఓర్ కానీ వాటి యొక్క ఎల్లాయిస్ కానీ, ఎల్లాయిస్ ఉండకపోవచ్చు, బట్ ఎలా ఏ రాక్స్ నుండి ఫామ్ అవుతాయని కానీ, ఇప్పుడు కోల్ ఉంది బొగ్గు నుండి ఫామ్ అవుతుందని కానీ, దాని యొక్క ప్రాసెస్ గురించి కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సోలార్ ఎనర్జీ గురించి అడగచ్చు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ న్యాచురల్ రిసోర్సెస్ కింద వస్తాయి మనకి ఎనర్జీ రిసోర్సెస్ లో. సో వాటి యొక్క డేటా తీసుకోండి అలాంటి వాటికి. ఓకే, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఖచ్చితంగా క్వశ్చన్ పడుద్ది. నా ఒపీనియన్ లో అయితే మన ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, కోస్టల్ కారిడార్, ఈస్టర్న్ కోస్టల్ కారిడార్, దీని గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఎన్ని నోట్స్ ఉన్నాయి కదా మనకి, లాస్ట్ టైం కూడా అడిగారు.
నోట్స్. ఓకే. ఓకే. మనకి మళ్ళీ చెన్నై టు బెంగళూరు ఇంకో కారిడార్ ఉంది, సదరన్ కారిడార్. దాంట్లో కూడా మన స్టేట్ నుండి వెళ్తుంది, అది పాస్ అవుతుంది. సో మన స్టేట్ లో ఎక్కడ ఉన్నాయి నోట్స్, సో ఒకసారి చూడండి. ఓకే. ఓకే బ్రో. ఎకనామిక్ లో టూరిజం అండ్ ట్రేడ్ టాపిక్స్ ఉన్నాయి కదా బ్రో. ఇవి ఎక్కువగా అంటే వెబ్సైట్ లో ఎక్కువ చూసుకుంటేనే ఫ్యాక్చువల్ డేటా ఉంటుంది. అది వెబ్సైట్ లో అంటే ఎలాగా చూడాలి బ్రో ఫ్యాక్చువల్ డేటాని? ఫ్యాక్చువల్ డేటా బెటర్ అంటే నా ఒపీనియన్. ఇప్పుడు ఇప్పుడు సరే ఒక్క నిమిషం, ట్రేడ్ విషయం అయితే ఏం చేస్తారంటే రేపు బడ్జెట్ వస్తుంది ఫిబ్రవరిలో 1st. ఓకే. ఓకే. సో మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవే ట్రేడ్ అంటే. ఎఫ్డిఐస్ ఎలా ఉన్నాయి, మన యొక్క ఎఫ్పిఐస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కంటెంట్ వస్తుంది ఆ టైంలో. ఓకే. ఎకానమీ కింద. సో గవర్నమెంట్ అయితే అడ్డిక్ సోర్స్ కింద ఉంటుంది, అది మనకు హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఎలా గ్రూప్ 2 పేపర్ వెంటనే నాకు తెలిసి ఫిబ్రవరి 1st వీక్ కి కంప్లీట్ చేస్తారు పేపర్ క్రియేషన్. సో ఆ కంటెంట్ హెల్ప్ అవుతుంది మీకు. ఓకే. మిగిలిన ట్రై చేస్తా ఉండండి, ఒక పాయింట్ అదే వస్తా ఉంటుంది. బట్ బడ్జెట్ వస్తుంది కదా మీకు, అక్కడ ట్రేడ్ హెల్ప్ అవుతుంది. టూరిజం గురించి మీరు ఏం చేస్తారంటే, టూరిజం మీద మనకి ప్రసాద్ అని చెప్పి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో అమృత్ అని కానీ, అంటే అమృత్ దీని గురించి అర్బన్ డెవలప్మెంట్ గురించి. బట్ కొన్ని పర్టికులర్ గా కారిడార్స్ ఉన్నాయి, బుద్ధిస్ట్ కారిడార్స్ అని చెప్పి, మీకు ఐడియా ఉందా? సో బుద్ధిస్ట్ కారిడార్ అని చెప్పి అట్లా కారిడార్స్ ని డెవలప్ చేశారనమాట మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిఫరెంట్ కారిడార్స్ కానీ కొన్ని టూరిజం ప్రమోట్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ స్కీమ్స్ ఒకసారి చూడండి టూరిజం విషయంలో. మెడికల్ టూరిజం కానీ ఇండియా ఏ లెవెల్ అంటే నాకు తెలిసి ఇండియా మంది టాప్ లో ఉంది మెడికల్ టూరిజం. ఓకే. సో ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, బట్ స్కీమ్స్ ఖచ్చితంగా అడుగుతారు. దాంట్లో అడిగేదానికి ఏముండదు కాబట్టి టూరిజంలో. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? హలో. అంటే మీరు జీకే అన్నారు కదండి, జీకే అంటే స్టాటిక్ జీకే ఉంటది, కరెంట్ జీకే ఉంటది కదా. అంటే స్టాటిక్ జీకేలో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తీసుకుంటే ఏషియన్, బ్రిక్స్ ఇవన్నీ గురించి చదవాలంటే అవి ఎప్పుడు ఫామ్ అయినాయి? లేదు, స్టాటిక్ జీకే వద్దు, డైనమిక్ జీకేకి వెళ్ళండి. అంటే నేను చెప్పింది జీకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీకే టుడే అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే. వాటిల్లో నవంబర్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ చెప్తారు. ఓకే. అది వాళ్ళు జనరల్ అవేర్నెస్ కింద చెప్తారు. సో నేను జీకే అని చెప్పాను, బట్ జనరల్ అవేర్నెస్ కింద చెప్తారు. వాటిలో కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. అవన్నీ డైనమిక్ జీకే అవ్వచ్చు, లేదంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని ఆ మంత్ లో జరిగినవి. ఓకే. మీరు ఇప్పుడు స్టాటిక్ జీకేకి వెళ్ళొద్దు. స్టాటిక్ జీకేకి వెళ్ళారంటే మీరు పెంచేసుకుంటారు మీ కరెంట్ అఫైర్స్. అంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదవాలా, 6 months చదివితే సరిపోతుందా? ఇది కొంచెం టిపికల్ అంటే టఫ్ క్వశ్చన్ అండి. అది పేపర్ నాకు తెలిసినంత వరకు 1 year అయితే సేఫ్. 6 months అంటే చెప్పలేం. 1 year సేఫ్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పలేం. 2019 నుండి ఎగ్జామ్ జరగలేదు, 2020లో జరిగిన అడిగినా కానీ మనం అంటే సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు. 2020, 21, 22 ఎక్కడి నుండైనా అడగచ్చు. అది వాళ్ళ చేతిలో ఉంది కరెంట్ అఫైర్స్ అంటే. వాళ్ళు ఏమో ఇయర్స్ మెన్షన్ చేయలేం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 1 year నుండి కంటిన్యూస్ గా జరుగుతున్న ఇష్యూస్ కూడా కరెంట్ అఫైర్స్ అంటారు. ఓకే. అంటే ఇప్పుడు జీకే టుడే సోర్స్ ఒక్కటి తీసుకొని అంటే ఆ 1 year కరెంట్ అఫైర్స్ అందులో ఆ యూట్యూబ్ ఛానల్స్ లో కంప్లీట్ చేసుకొని దాని మీద పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది కదండి. అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు మార్కెట్ లో, ఏది చాలా ఎక్కువ. మీరు చెప్పింది చాలా ఎక్కువ. మీరు 12 నెలలు అయ్యి 12 రోజుల్లో కవర్ చేయాలి. ఇప్పుడు ఇది చాలా ఎక్కువ, నేను చెప్తున్నా కదా. అది కంప్లీట్ చేయండి, మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. ఇంకేం పెట్టుకోద్దు, ఏదో ఒకటి పెట్టుకోండి. ఈ టైంలో ఎక్కువ పెట్టేసుకుంటే
కంప్లీట్ ఇచ్చే వరకు ఏం మిగలదు మనకు కావాల్సిన స్కోర్ ఎంత 70, 80 అనుకుందాం టార్గెట్. దానికి టార్గెట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే ఓకే అండి. ఓకే. అప్లికేషన్ లో క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అని ఒకటి ఉంది కదండి, కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు క్రీమీ లేయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కనుక మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ గ్రూప్ 1 స్టేట్లో జాబ్లో జాయిన్ అయినా, లేదంటే గ్రూప్ 2 లెవెల్లో మనకి గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిటీస్ కానీ లేదంటే డిప్యూటీ కలెక్టర్స్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, లేదంటే ఐఏఎస్ ఐపీఎస్, ఈ లెవెల్లో కానీ పేరెంట్స్ కానీ జాబ్లో జాయిన్ అయితే వాళ్ళని క్రీమీ లేయర్లో వచ్చే పిల్లలు అంటారు. ఓకే, మీరు ₹1,00,000 సంపాదించినా మీ పేరెంట్స్ది చూస్తారు. ఓకే, సో దాన్ని పక్కన పెట్టండి. ఇంకొకటి కొంచెం మందికి ఉండే డౌట్ ఏంటంటే 8 lakhs అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, ఆ 8 lakhs లిమిట్ ఏంటంటే మీకు శాలరీస్ కింద కాకుండా అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద వచ్చే ఇన్కమ్ కాకుండా ఏమన్నా ఈ హౌసెస్ వల్ల వచ్చే ఇన్కమ్ కానీ రియల్ ఎస్టేట్ మీద వచ్చే ఇన్కమ్ కానీ వాటిని కన్సిడర్ చేస్తారు. ఓకే, సో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ అస్ గ్రూప్ 1, గ్రూప్ 2 రిలేటెడ్ గా వాళ్ళ పేరెంట్స్ కానీ జాబ్ లో లేకపోతే మాత్రం అందరం నాన్ క్రీమీ లేయర్ కిందే వస్తాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.